హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆటో డ్రైవర్ల ఖాతాలో 15,000 రూపాయలు పడబోతున్నాయి. ఎక్కడ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఆంధ్రప్రదేశ్లో ఫ్రీ బస్ ప్రవేశపెట్టడం ద్వారా ఆటో డ్రైవర్లు కూడా చాలా వరకు నష్టపోయారని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేయడం అయ్యి చేశారు. దాంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అనంతపురం సభలో వాహన మిత్ర పథకం అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. ఏదైతే ఫ్రీ బస్ ద్వారా ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతుందో దాన్ని నివారణకు చర్యలుగా వాహన మిత్ర పథకం ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ 15,000 రూపాయలు అయితే జమ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుంది, ఎవరు లబ్ధిదారులు, ఎవరు దీనికి అవకాశం ఉంది అనేది అయితే విధి విధానాలు అయితే ఖరారు చేశారు. ఏదైతే వైసీపీ హయాంలో వాహన మిత్ర పథకం కింద ప్రతి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయల చొప్పున డిపాజిట్ చేశారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మరొక 5,000 రూపాయలు చేర్చి 10,000కు ఒక అదనంగా 5,000 రూపాయలు జత చేయగా 15,000 రూపాయలను వాహన మిత్ర ద్వారా ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో వేయనున్నారు. ఇది ఎప్పుడు ఏంటి అంటే దసరా పండగకి ఇది ఆటో డ్రైవర్ ఖాతాలో అయితే డిపాజిట్ అవుతుంది. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా, అంటే డైరెక్ట్ నేరుగా ఆటో డ్రైవర్ ఖాతాలోనే ఈ 15,000 రూపాయలు కూడా జమ చేస్తారు. అయితే దీనికి అర్హులు ఎవరు అంటే సొంత ఆటో కలిగి ఉండి, అద్దె ఆటో కాకుండా సొంత ఆటో ఎవరైతే కలిగి ఉంటారో వారి ఖాతాల్లోకే ఈ అమౌంట్ అయితే డిపాజిట్ చేయబడుతుంది. ఏదైతే ఫ్రీ బస్ ద్వారా నష్టపోతున్నాం అని చెప్పేసి ఆటో డ్రైవర్లు ఆందోళన చేశారో దాని ఉపశమనంలో భాగంగానే ఈ వాహన మిత్ర కింద ఈ 15,000 రూపాయలు అయితే జమ అవుతాయి. 15,000తో వారు ఆటోకి అయ్యే రిపేర్లు కానీ, లేదంటే టైర్లు వాటికి మార్చుకోవడం ద్వారా కానీ, లేదంటే కుటుంబంలో కొంచెం ఏదైనా ఆర్థిక భారం పడి వారికి ఏదైనా డబ్బులు అవసరమైనప్పుడు ఈ 15,000 రూపాయలతో వారు కొంచెం లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా ఆటో డ్రైవర్ కొంత ఉపశమనం అయితే పొందుతుంది. ఫ్రీ బస్ ద్వారా కొంత నష్టపోతున్నామని ఏదైతే ఆటో డ్రైవర్ ఫీల్ అవుతున్నారో దాని నివారణలో భాగంగా ఈ వాహన మిత్ర పథకం తీసుకురాబడింది. ఇదైతే వైసీపీ టైంలో 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా మరో 5,000 జత చేసి 15,000 ఇస్తామని చెప్పేసి అయితే ఏదైతే చెప్పారో ఆ రకంగానే 15,000 రూపాయలు అయితే దసరాకి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా డిపాజిట్ అయితే చేస్తారు. దాని ద్వారా ఆటో డ్రైవర్కి అయితే కొంత ఉపశమనం కలిగే అవకాశం అయితే ఉంది. మీకేమనిపిస్తుంది? ఈ 15,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇవ్వడం దీన్ని మీరు ఎలా చూస్తారు అనేది మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.